ఓం గం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు జయలక్ష్మి. జయలక్ష్మి జ్యోతిష్యాలయానికి స్వాగతం. ఈ వీడియోలో మనము మిథున లగ్నంలో జన్మించిన వారి లక్షణములను తెలుసుకుందాం. మిథున లగ్నంలో జన్మించిన వారు పొడవైన నిఠారు దేహం కలవారుగా ఉంటారు. చామన ఛాయ రంగు, పొడవైన చేతులు, సన్నని పాదములు, నిశితమగు చూపులు, పొడవైన ముక్కు కలవారుగా ఉంటారు. వీరు అల్ప సంతోషులు. చమత్కారమైన సంభాషణ చేస్తారు. ఇతరులను తన వైపుకి ఆకర్షించుకుంటారు. ఇతరుల మనసులోని అభిప్రాయాలను తెలుసుకొని తదనుగుణంగా ప్రవర్తిస్తారు. ఏ విషయాన్ని అయినా తాను బాగా అర్థం చేసుకొని దానిని ఇతరులకు అర్థమయ్యే విధముగా వివరించగలరు. వీరికి బుద్ధి సూక్ష్మత అధికము. వ్రాతా నైపుణ్యం బాగా ఉంటుంది. ఏ విషయాన్ని అయినా బాగా అర్థం చేసుకొని చక్కగా చర్చించగలరు. ఏ విద్య యందు కూడా పరిపూర్ణత ఉండదు. మానసిక, శారీరక చురుకుదనం ఉన్నప్పటికీ ఏ వృత్తి యందు చాలా కాలం కొనసాగరు. వీరు స్వతంత్రంగా చేయు పనులలో ఫలితం రాకముందే ఆ పనిని వదిలివేస్తారు. ఇతరుల పనులు మాత్రం జరిగే వరకు సాధించి విజయం పొందుతారు. మధ్యవర్తం వహించడంలో మంచి సామర్థ్యం ఉంటుంది. తెలివైన వారుగా ఉంటారు. నమ్రత, వినయము, వివేకము, దయ కలవారు. వీరిని ఆదుకునే మిత్రులు, బంధువులు అధికంగా ఉంటారు. వీరికి ప్రయాణంలో యందు ఆసక్తి ఉంటుంది. వీరు సామాన్యంగా స్నేహపాత్రులు అయినప్పటికీ కొన్ని సమయముల యందు స్వామి ద్రోహమునకు వెనుకాడని మనస్తత్వం కలిగి ఉంటారు. కుటిలోపాయం పన్నుటలో నేర్పులు. అప్పుడప్పుడు కొన్ని వ్యతిరేక కార్యక్రమాలలో నడుచుచుందురు. అనుకరణ, అనుసరణీయత శక్తి అధికముగా ఉంటుంది. అందరికీ అనుకూలంగా నడుచుకుంటారు. వ్యాపారం నందు మక్కువ కలవారు. కొంత స్వార్థపరులు. స్థిరత్వం లేని ధన సంపాదన ఉంటుంది. కొన్ని సమయములలో అతి క్లిష్టమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మతపరమైన, సామాజిక కార్యక్రమాలలో ఆసక్తి చూపుతారు. తన జీవిత విషయాలలో, ఇతరుల విషయాలలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో అవరోధములు అధికముగా ఉంటాయి. ఎవరైనా తనను నిరాదరిస్తే వారికి దూరంగా ఉంటారు. కుటుంబ వ్యవహారములు నిరంతరం మానసిక ఆందోళన, విచారము ఉంటాయి. స్థల మార్పులు ఉండగలవు. వ్యసనాలకు బానిస అయ్యే అవకాశం ఉంటుంది. బాల్యము, యవ్వనము బాగా ఉంటుంది. వృద్ధాప్యంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. చేతులు, ముంజేతులు, ఊపిరితిత్తులు, శిరస్సు, అండములకు సంబంధించిన బాధలు వస్తూ ఉంటాయి. నత్తి, చెవుడు, న్యూమోనియా, ఫ్లూరాసి, క్షయవ్యాధి వంటి వ్యాధుల వలన ప్రమాదాలు ఉంటాయి. జీవితంలో ఉచ్చ నీచలు రెండూ ఉంటాయి. చివరకు అక్కరకు వచ్చేవారు కానీ మిగిలేది కానీ ఏదీ ఉండదు. ఈ లగ్నంలో పుట్టిన వారికి అదృష్ట రంగులు పచ్చ, నలుపు, బ్లూ, తెలుపు. అదృష్ట వారములు
శనివారము, బుధవారము, శుక్రవారము. అదృష్ట రత్నములు పచ్చ, నీలము, వజ్రము. అదృష్ట సంఖ్యలు 5, 6, 8. అదృష్ట దిక్కులు ఉత్తరము, పడమర. ఈ దిక్కులలో స్థలాలు కానీ లేదా ఇల్లు కానీ బాగా యోగిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. జయలక్ష్మి జ్యోతిష్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.